మీరు ఈ ఫస్ట్ సీజన్లో ఉన్నవారైతే, రక్షించబడిన కొత్తలో ఉన్నవారైతే, దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, ఐఎమ్ ఇన్ లవ్ విత్ గాడ్, గాడ్ లవ్స్ మీ సో మచ్, గాడ్ డస్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఆస్క్. ఇదిగో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, పెన్ను కొరకు ప్రార్థన చేస్తే పెన్ను వచ్చింది, బట్టల కొరకు ప్రార్థన చేస్తే బట్టలు అన్నీ వస్తాయి. ఎందుకంటే దేవుడు నిన్ను స్టార్టింగ్లో నీకు ఏం సంతోషం నేను చేస్తాను, ఏ చిన్నది అడుగు పెద్దది అడుగు ఏది అడిగినా చేస్తాను నేను చేయడం చెప్పట్లా, చేస్తాడు. అవునా కాదా? ఎందుకంటే ఆయన నిరూపిస్తానికి, నిన్ను ప్రేమిస్తున్నాడని నిరూపిస్తానికి. దట్స్ అ టైమ్ ఆఫ్ కంఫర్ట్, ప్యాంపరింగ్. కానీ ప్యాంపర్ అయిన తర్వాత ఒక విశ్వాసి రెండో స్టేజ్కి వెళ్తాడంట. ఈ రెండో స్టేజ్ మాత్రం భయంకరమైన స్టేజ్ అంట, భయంకరమైన స్టేజ్. అనేక మంది ఈ రెండో స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే ఇంపాసిబుల్. బైబిల్లో ఎంతోమంది ఈ రెండో స్టేజ్ దాటం చాలా కష్టమైంది. ఏంట్రా ఈ రెండో స్టేజ్ అంటే, తొక్కబడే స్టేజ్ అంట, నలపబడే స్టేజ్ అంట, సీజన్ ఆఫ్ క్రషింగ్. ఈ స్టేజ్ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంట సులభంగా. ఈ స్టేజ్లో ఉన్న ఎవరైనా సరే విశ్వాసులు దేవుని మీద అలుగుతారంట సులభంగా. దేవుడు నన్ను మర్చిపోయాడు. ఒకప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు ప్రార్థన జవాబు అవట్లే. దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఏదో నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడికి నేను ఇంకా అక్కర్లేదేమో అన్నట్టు ఈ తలంపుల్లోకి మనుషుడు వెళ్ళిపోతాడంట. ఈ తలంపుల్లోకి వెళ్తానికి కారణం ఏంటి? అపవాది శోధన.